అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన చిన్న చేపల కూరను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా చేసుకున్నట్టయితే చిన్న చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చిన్న చేపల కూర తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చిన్న చేపల కూర తయారు చేసుకోవడానికి ఇక్కడ చిన్న సైజులో ఉండి ఇసుకదొందు చేపలు తీసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపల్లో ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుని ఉప్పు అంతా కూడా చేపలకు బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడగటం వల్ల చేపలకు ఉన్న నీసు వాసన అంతా కూడా పోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 లేదా 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఈ పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఇలా ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం, అలాగే 1/2 టీ స్పూన్ చేపల మసాలా పొడి వేసుకోవాలి. వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరో 2-3 నిమిషాల పాటు ఈ పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. మసాలా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలను వేసుకోవాలి. నెమ్మదిగా గరిటెతో ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ చేపలను ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చిన్న చేపల కూరను ఉడికించుకోవడానికి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్తో కానీ పట్టుకరతో కానీ ఈ చేపల కూర దాకాను ఒకసారి కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వండినట్టయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన చిన్న చేపల కూర రెడీ అవుతుంది. ఇలా చేసుకున్న ఈ చిన్న చేపల కూర రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.